హలో అండి, వెల్కమ్ టు రైట్ కార్స్. మనం రైట్ కార్స్ ఎర్రగడ్డ బ్రాంచ్లో ఉన్నాం. మనం వచ్చేసి 2 బ్రాంచెస్ ఉన్నాయి, మియాపూర్లో ఉంది అండ్ ఎర్రగడ్డలో ఉంది. సో ఎర్రగడ్డ బ్రాంచ్లో ఉన్నాం. సో రైట్ కార్స్ గురించి మనకు తెలుసుకోవాలనుకుంటే లైక్ మనకి 10,000 హ్యాపీ కస్టమర్స్ ఉన్నారండి. అంటే లైక్ ఇప్పటివరకు మనం 10,000 కస్టమర్స్కి మనం వెహికల్స్ డెలివరీ చేసిన వాళ్ళే రిఫరెన్స్ త్రూ మనకు వస్తున్నారు. అది ఎందుకు అంటే లైక్ వీల్ గివ్ ది టెక్నికల్ సపోర్ట్ అంటే టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది. అంటే వెహికల్ పర్టికులర్ సెకండ్ హ్యాండ్ వెహికల్ ఎలా చెక్ చేయాలి, ఎట్లా చెక్ చేస్తారు ఏంటి అనేది చూపిస్తాను. అండ్ దాంట్లో చెక్ చేసిన దాంట్లో ఏమేమి ఉంటాయని చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. రైట్ కార్స్ 3 years వారంటీ కూడా ఉంది. సో దీంట్లో వచ్చేసి మనకి ఇంజన్, గేర్ బాక్స్, ఆటోమేటిక్ గేర్ బాక్స్, సస్పెన్షన్, స్టీరింగ్ సిస్టమ్, బ్రేకింగ్ సిస్టమ్, డీజిల్ ఇంజెక్షన్, ఎలక్ట్రికల్ సిస్టమ్, ఎయిర్ కండిషన్, ఫ్యూల్ సిస్టమ్, ఇవన్నీ మనకి వారంటీలో కవర్ అవుతాయండి. ఇవన్నీ 3 years వారంటీ ఉంటుంది, వారంటీలో కవర్ అవుతుంది. అండ్ ఇక్కడ మన వెహికల్ ఎలా చెక్ చేస్తారంటే పిల్లర్, అప్రాన్, చేసెస్, బాడీ, అండర్ బాడీ అండ్ అండర్ బాడీలో ఆయిల్ లీకేజెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మేజర్ రస్ట్ వచ్చిందా, ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. చెక్ చేసిన తర్వాతనే వెహికల్ అనేది మనము డిస్ప్లే పెడతాం. అది కాకుండా డాక్యుమెంట్ వైజ్ కూడా ఈవెన్ ఛాలెంజ్ కానీ, లేకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే ఇంజన్ నెంబర్, చేస్ నెంబర్ అండి. లైక్ బయట మీరు చూసుంటే వెహికల్ పైన మీరు ఎవరు గమనించి ఉండరు, వెహికల్ పైన అండ్ ఆన్లైన్లో అండ్ ఆర్సీ పైన ఈ మూడిట్లో ఇంజన్ నెంబర్ సేమ్ ఉంటేనే మీకు వెహికల్ అనేది క్వాలిఫైడ్ అనమాట. అంటే క్వాలిఫైడ్ ఇన్ ది సెన్స్ వెహికల్ జెన్యూన్ అనమాట. ఎందుకంటే ఒక్క నెంబర్ మిస్ ఉన్నా కానీ మీకు ఏమవుతుందంటే లైక్ ఫిట్నెస్ కాదు, రేపు 15 years తర్వాత ఫిట్నెస్ చెప్పుకున్న ఫిట్నెస్ కాదు, ఏమైనా వెహికల్ ఏమైనా ఇంపాక్ట్ అయినప్పుడు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కాదనమాట. సో ఈ విధంగా మన దగ్గర టెక్నికల్ అని క్లీన్ అండ్ క్లియర్గా చెక్ చేస్తారు. సో టెక్నికల్గా ఎలా చెక్ చేస్తారని ఇందాక చెప్పాను కదా. సో అవన్నీ మనకి ఏంటంటే పిల్లర్, అప్రాన్, చేసెస్, బాడీ, అండర్ బాడీ అని చెప్పాను కదా. సో అండర్ బాడీ అనేది ఇట్లా చెక్ చేస్తారనమాట. మన దగ్గర ఏంటంటే టెక్నికల్ టీమ్ అనేది 25 years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నికల్ టీమ్ ఉందన్నమాట. సో ఈ టెక్నికల్ టీం వల్లనే మనకి ఇప్పటివరకు మాకు సర్టిఫైడ్ వెహికల్స్ ఇచ్చారు. అంటే ఈ టెక్నికల్ టీం వల్లనే. చూడవచ్చు మీరు టెక్నికల్ టీం మన దగ్గర ఇక్కడ కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బయట వెహికల్స్ అన్నీ సర్టిఫైడ్ అని చెప్తారు. ఇట్లా లిఫ్ట్స్ ఉండవు. లిఫ్ట్ పైన ఎక్కించి మనము ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ వెహికల్ ఏదైతే మనకి ఇక్కడ వెహికల్ ఎక్కించారో I10 వెహికల్. సో ఇప్పుడు మామూలుగా మన దగ్గర ఏమిందంటే లిఫ్ట్ చేసిన అండర్ బాడీ మొత్తం క్లీన్ అండ్ క్లియర్గా చెక్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో ముందు నుంచి ఏమైనా హిట్ అయిందనుకోండి, మామూలుగా మనకి ఏమైందంటే బంపర్ నీట్గా కనిపిస్తుంది. లోపల ఏంటి అనేది మనం ఎగ్జాక్ట్గా ఏం చెప్పలేము. ఇప్పుడు మనం ఇక్కడ లిఫ్ట్ చేస్తే కానీ ఈ హెడ్లైట్ ప్యానల్, లోవర్ హెడ్లైట్ ప్యానల్ అంటారు. ఇన్ కేస్ ఇది మనం డ్యామేజ్ అయిందనుకోండి, మనం లిఫ్ట్ చేస్తే కానీ తెలుస్తుంది అనమాట. ఇది మామూలుగా మారుతి వెహికల్స్ చేయించుకోవాలన్నా కానీ మనకి 6 to 10,000 రూపీస్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే వెహికల్ లిఫ్ట్ చేసిన తర్వాతనే ఈ లోపల హెడ్లైట్ ప్యానల్ అని తెలుస్తుంది అనమాట. అండ్ అది కాకుండా మనకి షాక్ అబ్జర్వర్స్ కానీ సస్పెన్షన్ కానీ ఇక్కడ గురించి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఏమైనా సౌండ్స్ వచ్చినాయి అనుకోండి, దేనివల్ల సౌండ్స్ వస్తున్నాయని కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి సెంటర్ క్రాస్ మెంబర్ అంటారండి. సెంటర్ క్రాస్ మెంబర్ ఇది కూడా మనకి ఏమైనా చిన్న డ్యామేజ్ ఉందనుకోండి, దీనికి మనకు మారుతి వెహికల్కే అరౌండ్ 7 to 10,000 రూపీస్ అవుతుంది అనమాట. యూ కెన్ ఇమాజిన్. అంటే మామూలుగా ఇంకా వోక్స్ వ్యాగన్ కానీ, లేకపోతే ఫోర్డ్ కానీ, లేకపోతే వేరే కంపెనీస్ ఎట్లా ఉంటుందనేది. అండ్ అది కాకుండా మేజర్ ఇంజన్లో ఆయిల్ లీకేజెస్ అండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంత కూడా లీకేజ్ లేదు వెహికల్లో. కామన్గా మనకేంటంటే ఇంజన్లో ఆయిల్ లీకేజెస్ అవుతుంది. ఆయిల్ లీకేజెస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇంజన్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏమైనా ఇంపాక్ట్ అయిందనుకోండి, ఇంపాక్ట్ అయినప్పుడు హెడ్లైట్ పైన డ్యామేజ్ కాకుండా అయిన తర్వాత మనకి లైక్ కూలెంట్ లీకేజ్ ఏమున్నా కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఇది కూడా చూడొచ్చు. అండ్ రస్ట్ మెయిన్ అండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ రస్ట్ అండి. వెహికల్ మన పైన చూస్తే మంచిగా నీట్గా కనిపిస్తుంది, కింద రస్ట్ వచ్చింది అనుకోండి జీరో అని ఇంకా వెహికల్ అంటే ఇంకా మనకి వెహికల్ పనిచేయదనమాట. సో మామూలుగా మనకి వెహికల్ లిఫ్ట్ చేస్తే కానీ మనకి రస్ట్ ఉందా లేదన్నది తెలియదు అనమాట. సో లిఫ్ట్ చేసిన తర్వాతనే మనం క్లీన్ అండ్ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా సైలెన్సర్ కూడా మనకి ఏంటంటే మామూలుగా మనం కింద ఉన్నప్పుడు రేజ్ చేసినప్పుడు సౌండ్ వినిపిస్తుంది లైట్గా. బట్ ఏంటంటే మైనర్ హోల్ ఉందనుకోండి, మనకి ఎయిర్ వస్తుంది అనమాట. అప్పుడైతే క్లియర్గా వెహికల్ ఆన్ చేసినప్పుడు ఇట్లా చూసుకోవచ్చు అనమాట. సో మైనర్గా ఉన్న మనకి సైలెన్సర్ లీకేజ్ తెలియదు, లిఫ్ట్ చేస్తే కానీ తెలుస్తుంది అనమాట. సో అది కాకుండా మనకి ఫ్యూల్ లీకేజెస్ ఉన్నా కూడా తెలుస్తుంది. ఫ్యూల్ గిట్ల ఏమైనా లీకేజ్ ఉందా అంటే ఎక్కువ లీకేజ్ ఉందంటే మనకు తెలిసిపోతుంది. అంటే
మైనర్ లిటిల్ డ్రాప్స్ పడతాయి కదా, అట్లాంటి ఏమైనా ఉంటే కూడా మనకి లిఫ్ట్ చేస్తా కానీ తెలియదు అనమాట, లిఫ్ట్ చేస్తేనే తెలుస్తుంది. అదొకటి. అండ్ డిక్కీ ప్యానల్ అండి, డిక్కీ ప్యానల్ కూడా అంటే వెనక నుంచి మనం హిట్ అయింది అనుకోండి డిక్కీ ప్యానల్ త్రూ అవుతుంది. సో మనం లోపల కూడా చెక్ చేయొచ్చు. లోపల నుంచి మ్యాక్సిమం అందరూ ఏం చేస్తారంటే నీట్గా క్లీన్గా లైక్ పెయింట్ వేసేసి కవర్ చేసేస్తారు. సో దానివల్ల మనకి అబ్జర్వ్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. లిఫ్ట్ చేస్తే మనకి క్లీన్ అండ్ క్లియర్గా తెలిసిపోతుంది అనమాట వెహికల్లో మనకి డిక్కీ ప్యానల్ ఏమైనా అంటే వెనక నుంచి ఏమైనా హిట్ అయిందా, యాక్సిడెంట్ అయిందా అని చెప్పేసి. అండ్ అదే కాకుండా మనకి వెనకాల షాక్ అబ్జర్వ్ కానీ షాక్ అబ్జర్వ్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు క్లీన్ అండ్ క్లియర్గా. సో ఇదండి అండర్ బాడీ ఎలా చెక్ చేస్తారని చెప్పి చూపిస్తున్నాను. సో ఏంటంటే ఈ వెహికల్ అనేది పర్టికులర్గా మీరు ఇక్కడికి మా రైట్ కార్స్ వచ్చిన తర్వాత ప్రతి వెహికల్ ఇలా చూసుకోవాల్సిన అవసరం లేదు. మనకి టెక్నికల్ షీట్ అని ఉంటుంది, టెక్నికల్ షీట్ పైన క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాంట్లో మనకి పిల్లర్ అప్రౌండ్ చేసే ఒక షీట్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది దాంట్లో ఏమేమి ఉంటుంది అనేసి. సో ఆ టెక్నికల్ షీట్లో మనకి క్లీన్ అండ్ క్లియర్గా మెన్షన్ చేసి పెట్టేస్తారండి. లైక్ మీరు ప్రతి వెహికల్ ఇట్లా లిఫ్ట్ చేసిన అవసరం లేదు. మీకు నచ్చిన వెహికల్ తర్వాత ఫైనల్ చేసుకున్నప్పుడు యూ క్యాన్ లిఫ్ట్ చేయమంటే లిఫ్ట్ చేస్తారు. సో ప్రతి వెహికల్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా టెక్నికల్ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. టెక్నికల్ రిపోర్ట్ మీరు వచ్చేసి ఈ టెక్నికల్ రిపోర్ట్ చూసుకొని సరిపోతుంది. అందులో మనకి ఎలక్ట్రికల్లో ఆల్టర్నేటర్, స్టార్టర్ మోటార్, పవర్ విండోస్, వైపర్, బ్యాటరీ, వైరింగ్. ఈ పర్టికులర్ వెహికల్లో జెన్ఎస్లో ఈ పర్టికులర్ వెహికల్లో మనకి అన్నీ ఓకే ఉన్నాయి. బ్యాటరీ ఒక నీడ్స్ రిప్లేస్మెంట్. బ్యాటరీ ఎందుకు నీడ్ రిప్లేస్మెంట్ రాస్తారు అంటే లైక్ ఇప్పుడు బ్యాటరీ అనేది మనకి చెక్ చేయడానికి ఉండదు అనమాట. మనకు వారంటీ పీరియడ్లో ఉంటుంది. వారంటీ పీరియడ్ 2 to 3 years ఉంటుంది. 2 to 3 years వారంటీ పీరియడ్ ఉందనుకోండి, మనం ఛార్జింగ్ అని రాస్తాం ఇక్కడ. లేదు అంటే దానిపైన లేదు వారంటీ పీరియడ్ అయిపోయిందని రీప్లేస్మెంట్ రాస్తాం అనమాట. సో ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏసీలో కూడా మనకి ఏసీ కండెన్సర్, కంప్రెసర్, ఎవాపరేటర్, గ్యాస్ ఇవన్నీ చెక్ చేస్తారు. సో ఈ వెహికల్ మొత్తం ఓకే ఉంది, ఓన్లీ గ్యాస్ టాప్ చేయించుకుంటే సరిపోతుంది. అలాగే సస్పెన్షన్ సిస్టమ్ కూడా దాంట్లో లోవర్ ఆర్మ్, షాక్ అబ్జర్వ్, టైర్, సెకండ్ కాలమ్, లేటర్ బాల్ ఇవన్నీ చెక్ చేస్తారు. ఇదంతా ఓకే ఉంది వెహికల్లో. అండ్ అలాగే ట్రాన్స్మిషన్లో క్లచ్ ఎలా ఉంది, గేర్ షిఫ్ట్ ఉంది, దీంట్లో క్లచ్ రిప్లేస్మెంట్ రాస్తారు. ఆ క్లచ్ రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు. గాయిస్ అంటే గేర్ బాక్స్లో నాయిస్ ఉందా, గేర్ స్లిప్పేజ్ ఉందా, డ్రైవ్ షాట్ ఎట్లా ఉంది, ప్రాపర్ షాట్ ఎట్లా ఉందని చెప్పేసి. అండ్ బాడీలో ఇందాక చెప్పినట్టు మనకి పిల్లర్ కానీ అప్రాన్ కానీ మీద డ్యామేజ్ ఉందని కూడా రాస్తారు. ఏమంటే లెగ్గేజ్ ఏమైనా డ్యామేజ్ ఉందా అని. క్వార్టర్ ప్యానల్ ఏమైనా డ్యామేజ్ ఉందా, పెయింట్ అయిందా అది కూడా రాస్తారు. అండ్ రిప్లేస్మెంట్స్ ఏమైనా డోర్ కానీ, డిక్కీ కానీ, ఫెండర్స్ కానీ, బానెట్ కానీ పెయింట్ అయిందా, రిప్లేస్మెంట్ అయినా కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ బాడీ టాప్లో కూడా ఏమైనా పెయింట్ అయిందా లేకపోతే ఏమైనా డ్యామేజ్ అయిందని కూడా రాస్తారు. అండ్ ఫుల్ బాడీ అంటే ఏంటంటే ఫుల్ బాడీలో పెయింట్ అయిందా లేకపోతే ఒరిజినల్ పెయింట్లో ఉందా అని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇందాక చెప్పినట్టు మీకు అండర్ బాడీలో ఏమైనా మేజర్ ఏమైనా ఉంటే ఇక్కడ రాస్తారండి. అంటే రస్ట్ వచ్చినా ఏమైనా వచ్చినా కానీ ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు. అండ్ అట్లనే ఇంజన్లో కంప్రెసర్, స్మోక్, బ్యాక్ పంపింగ్, క్యామ్ నాయిస్, ఆయిల్ లీకేజ్, బెల్ట్ టెన్షన్, టైమింగ్ బెల్ట్, కంప్రెసర్, టర్బో చార్జెస్ ఇవన్నీ చెక్ చేస్తారు. సో ఇవన్నీ చెక్ చేసిన తర్వాత టెక్నికల్ కామెంట్స్ ఇక్కడ రాస్తారు. అంటే ఇక మీ మైనర్ ఏమైనా ఉన్నాయనేది ఇక్కడ రాస్తారన్నమాట, ఏమైనా చేంజ్ చేసుకోవాలని. సో దీంట్లో హెడ్ లైట్ నీట్ రిప్లేస్మెంట్ ఉంది. అంటే హెడ్ లైట్ ఒకటి రిప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ క్లచ్ ఒకటి రిప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా అంతా వెహికల్ అంతా బాగున్నట్టు. సో ఈ విధంగా మనం రైట్ కార్స్లో టెక్నికల్గా చెక్ చేస్తాము, సర్టిఫైడ్ చేస్తాం కాబట్టి కస్టమర్ 10,000 హ్యాపీ కస్టమర్స్ ఉన్నారండి మన దగ్గర. అండ్ ఆ కస్టమర్స్ రిఫరెన్స్ త్రూ కూడా మన కస్టమర్స్ వస్తున్నారు, తీసుకున్న వాళ్ళే వస్తున్నారు, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ తీసుకొని వస్తున్నారు. సో ఆ విధంగా మనం రిఫరెన్స్ ద్వారా ఇంకా కస్టమర్స్ చాలా ఎక్కువ మంది వస్తున్నారు. సో ఈ మెయిన్ థింగ్ సర్టిఫికేషన్ అండి. ఈ సర్టిఫికేషన్ ఇస్తున్నాం కాబట్టి మనం వారంటీ కూడా స్టార్ట్ చేసాము, వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం.